విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తాజాగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో సమావేశమయ్యారు. త్వరలో మోదీ చైనా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో జయశంకర్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలు చర్చకొచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో జరిగిన పరిణామాల గురించి జయశంకర్ చర్చించినట్టు తెలుస్తోంది. 2020లో గల్వాన్ ఘటనతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి చైనాలో పర్యటించడం ఇదే మొదటిసారి. జయశంకర్తో పాటు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సభ్యులు కూడా జిన్పింగ్ని కలిశారు. 2020 గల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారిగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ విదేశాంగ మంత్రుల సదస్సు కోసం జయశంకర్ చైనాలో పర్యటించారు. సోమవారం చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్, విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భేటీ అయిన ఆయన చైనా భారత్ సంబంధాలు క్రమంగా బలపడుతున్నట్టు వివరించారు. జూన్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ చైనాలో పర్యటించారు. ఇక త్వరలోనే ప్రధాని మోదీ కూడా చైనాలో పర్యటించబోతున్నారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీల్లో జరిగే ఎస్సీఓ సదస్సులో మోదీ పాల్గొంటారు. ఈ సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా హాజరు కాబోతున్నారు. ఈ సదస్సులో భారత ప్రధాని ప్రాతినిధ్యం కీలకం కానుందని విదేశాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2019 తర్వాత మోదీ చైనాకు వెళ్లడం ఇదే తొలిసారి అవుతుంది. 20 దేశాల నేతలు పాల్గొనే సదస్సు నేపథ్యంలోనే భారత్ చైనా ద్వైపాక్షిక సంబంధాల విషయం కూడా ప్రస్తావనకు వచ్చే వీలుంది. గల్వాన్ లోయ వివాదం ఇప్పుడు దలైలామా ఉదంతం, ఇతర విషయాల దశలో ప్రధాని మోదీ చైనా పర్యటనకు వెళ్లడం కీలక పరిణామమే కాబోతోంది. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలు, ఉద్రిక్తతలు, ట్రంప్ సుంకాల మోతల నేపథ్యంలో షాంఘై సదస్సు కీలక అంతర్జాతీయ స్థాయి సమ్మేళనం అవుతుందని భావిస్తున్నారు.